నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుల సమస్యకి చెక్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డుల మంజూరు కావచ్చు, కొత్త రేషన్ కార్డులో ఏవైనా పేర్లు యాడ్ చేయాలంటే ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఇప్పుడు దర్దాపుగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డులని ఇవ్వడమే మర్చిపోయాడు. రేషన్ కార్డులు చాలామంది కూడా వివిధ ప్రభుత్వ పథకాలు అందాలంటే అందరు కూడా రేషన్ కార్డు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఏదైనా సర్టిఫికెట్లు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డే ప్రామాణికం అయిపోయింది. ఇప్పుడు అంటే రేషన్ కార్డు లేకపోయినట్టయితే ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ పథకాలు కానీ వర్తించకుండా పోతూ ఉన్నాయి. దాంట్లో ఉదాహరణే మొన్న రైతు రుణమాఫీ విషయంలో సైతం చాలామంది రేషన్ కార్డు లేకపోవడం ద్వారా రుణమాఫీని వదులుకోవాల్సి వచ్చింది. రుణమాఫీ కాకుండా ఇప్పుడు పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా దానికి కారణం రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటా ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ముందుగా రేషన్ కార్డులు ఇవ్వాలి. 7-8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ కార్డులను ఇచ్చి రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగా మరి రేషన్ కార్డులు ఇప్పటికే మేము 26వ తారీఖు నుంచి ఇవ్వబోతా ఉన్నామని రాష్ట్ర సర్కార్ ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక ఇంకొక పక్కన ఒక ఫేక్ ప్రచారం కూడా కొనసాగుతూ ఉన్నది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడికి పోయి అప్లై చేసుకోవాలి. కుటుంబంలో భార్యాభర్తలకు రేషన్ కార్డు ఉందనుకుందాం. రేషన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు ఎవరైతే ఉంటారో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డులో యాడ్ చేసుకునేందుకు అవకాశం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి ఆ ఇద్దరు పిల్లల యొక్క పేర్లు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దాంట్లో అసలే లేనటువంటి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు కోసం ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలనేది ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కొంత అయోమయమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లై చేసుకోవాలా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా, గ్రామ పంచాయతీలో ఇస్తే సరిపోతుందా? గతంలో ప్రజాపాలన పేరు మీద తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో మాకు మీరు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ వాళ్ళు వైట్ పేపర్లో ఇచ్చినటువంటిది సరిపోతుందా? మొన్న కులకరణ సర్వే చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ఆ ఫామ్లో సైతం కూడా మీకు రేషన్ కార్డు ఉందా లేదని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో మరి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా, దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ కూడా లేవు. సో మనం కొంత సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేసినాం. గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీలతో కానీ మీ సేవ ఆపరేటర్లతో కానీ ఆర్డీఓలతో కానీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నది. ఇంకోసారి ఇది రేషన్ కార్డు, నా ఎరుక కనపడుతుంది, ఇది రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ పైన ఏముంది, మీ సేవ అన్నటువంటి ఈ సింబల్ ఉంది. మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఫామ్ ఇది ఎప్పటి ఫామ్ అయ్యా అంటే 6-7 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఫామ్ ఇది. ఈ 6-7 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఫాము ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్లలో చెక్కలు కొడుతూ ఉన్నది. మీకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఇగో ఈ ఫామ్ తోటి పోయి మీ సేవలు అప్లై చేసుకోర్రి, ఇగో ఈ అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది, మీరు ఫిల్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి అని ఈ ఫామ్ను మొత్తం సర్క్యులేట్ చేస్తూ ఉంటే చాలామంది మీ సేవ చుట్టూ పోతూ ఉన్నారు. కానీ మీ సేవ కాడికి పోయిన తర్వాత ఏమవుతున్నాయా అంటే అసలు మీ సేవలో అది లాగినే లేదు. మీరు ఇచ్చేటువంటి ఫామ్ మేము ఎలా టైప్ చేసి పెట్టాలి, లాగినే లేనప్పుడు ఎక్కడ పెట్టాలి? కాబట్టి అది ఫేక్. ఈ ఫామ్ ఫేకు, ఈ ప్రచారం ఫేకు. ఈ మీ సేవలో అప్లై చేసుకోవాల్సింది మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రచారం కొనసాగుతూ ఉందో ఇది శుద్ధ ఫేకు. దయచేసి ఈ ఫామ్ను నమ్మకండి. ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదే మీ సేవలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు అసలు మీ సేవలోనే ఫామ్ లేదయ్యా అని చెప్పేసి అన్నారు. సరే ఈ మీ సేవ ఫామ్ ఎక్కడిదే అని చెప్పేసి మనం ఒకసారి ఆరాధిస్తే ఒక మిత్రుడు గతంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. సరే ఏ ఛానల్ అనేది తర్వాత విషయం, కానీ ఒక మిత్రుడు ఇదే మీ సేవ ఫామ్ తోటి ఒక వార్త చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చేసిండే అంటే దీనికి సంబంధించినటువంటి పబ్లిష్ ఎప్పుడైందంటే దీన్ని ఒక 37,000 మంది గతంలో చూసిండ్రు. ఇది 6 years ఎగో అని చూపెడతా ఉన్నది. ఇక్కడ 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఫామ్, సేమ్ ఫామ్ ఒకసారి చూసుకోవచ్చు. సేమ్ ఫామ్ ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. సేమ్ ఫామ్ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్, హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డర్ డీటెయిల్స్, అలాగే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ,
హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్తో పాటు మిగతా సంబంధించిన సేమ్ ఫామ్ ఇదే ఫార్మాటు ఇప్పుడు తీసుకొచ్చి ఇక మన ముంగట ఈ ఫేక్ ఫామ్ను పెడతా ఉన్నారు. ఈ ఫామ్ను తీసుకొచ్చి ఇదే ఫామ్ ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టింది కూడా అదే ఫామ్, అది 6 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫామ్ ఇది. అంటే ఈ ఫామ్ని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మనము సరే ఇదే ఫామ్ని ఏమైనా మళ్ళీ ఇప్పుడున్నటువంటి సర్కార్ రిపీట్ చేసి ఇదే ఫామ్ని నింపామని చెప్పేసి మళ్ళీ చెప్తుందా అంటే అది కూడా కాదు. మీ సేవలో ఎక్కడ కూడా చెప్పట్లేదు రాష్ట్ర సర్కార్. మీరు పోయి కొత్త రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డులో పేరు యాడ్ చేసుకోవాలన్నా మీరు మీ సేవ ఆఫీస్కి వెళ్ళి మీ సేవ ఆఫీస్లో ఈ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు మీరు డీటెయిల్స్ కనుక మీ సేవ వాళ్ళకి ఇంత 35 రూపాయల రుసుమా, 50 రూపాయల రుసుమా చెల్లించి ఇది దరఖాస్తు చేసుకొని ఎక్కడ చెప్పలేదు. మరి రేషన్ కార్డు ఎట్లా రావాలి ఇప్పుడు? మరి ఇది పెద్ద సమస్య. రేషన్ కార్డు ఏ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర సర్కారు? ఒక పక్కనేమో గతంలో ప్రజాపాలన పేరు మీద ప్రభుత్వం ఏర్పడగా ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నది ఒకటి. రెండోది మొన్న కులగణన చేయడం జరిగింది. ఈ రెండిట్లలో దేన్ని ప్రామాణికంగా తీసుకోబోతా ఉంది? ఈ ప్రజాపాలన దరఖాస్తులో ఏదైతే మీకు భూమి ఎంత ఉన్నది, మీకు ఇల్లు ఉన్నదా లేదా, వాటి అన్నిటిపైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. గ్యాస్ ఉందా లేదా, గ్యాస్ నెంబర్ ఎంత, భూమి సర్వే నెంబర్ ఎంత అన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ప్రజాపాలన దరఖాస్తులో తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలన దరఖాస్తులో స్పష్టంగా దాంట్లో రేషన్ కార్డు గురించి కూడా ఎక్కడ కూడా దాన్ని రేషన్ కార్డు ఉందా లేదా అన్నటువంటి దానిపైన సమగ్రమైనటువంటి దాంట్లో డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసిండు అంటే అప్పుడు ఈ ప్రజాపాలన దరఖాస్తులో మీరు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో వైట్ పేపర్లో ఆ ప్రజాపాలన దరఖాస్తుకి ఈ వైట్ పేపర్ మీకు రేషన్ కార్డు లేదనుకుంటే ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఏంటిది అన్నటువంటి రేషన్ కార్డు కోసం అని దరఖాస్తు ఫామ్ అని చెప్పేసి మీరు వైట్ పేపర్లను రాసి ఈ ప్రజాపాలన దరఖాస్తుకి మీరు అటాచ్ చేయాలని చెప్పారు. అది అయిపోయింది. ఇది ఒక పక్కన వాళ్ళు చాలామంది దీంట్లో ప్రజాపాలన దరఖాస్తులోనే మాకు రేషన్ కార్డు ఉంటే ఉన్నది, లేనటువంటి వాళ్ళు లేదని చెప్పి, ఉన్నటువంటి వాళ్ళు వైట్ పేపర్లు రాసిళ్ళు, ఉన్నా కానీ దాంట్లో ఇంకొక 1-2 మెంబర్స్ యాడ్ కావాలని చెప్పేసి కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కులగణన సంబంధించింది మొన్న సర్వే చేయడం జరిగింది కదా మొన్నటి వరకు. ఆ సర్వే చేసిన దాంట్లో మీకు రేషన్ కార్డు ఉందా అని చెప్పేసి ఇంటింటికి వచ్చినటువంటి అధికారులు ఆ ఫామ్లో ఈ అంశం ఉంది, రేషన్ కార్డు ఉందా లేదనేది. రేషన్ కార్డు ఉంటేనేమో ఉందని టిక్ పెట్టుకున్నారు, లేనటువంటి వాళ్ళు ఇంటి మార్కు పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు మరి ఏ ప్రామాణికంగా వైట్ పేపర్ మీద రాసినటువంటి తీసుకున్నారా, లేకపోయినట్టయితే ఉంటే మొన్న జరిగినటువంటి కులగణన సంబంధించినటువంటి ఫామ్లో తీసుకున్నది మీరు ప్రామాణికంగా తీసుకున్నారా కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి ఒక అధికారితో మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, ఇప్పుడు సర్పంచ్లు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ ఇప్పుడు మొత్తం అంతా సెక్రటరీ పాలన నడుతుంది కాబట్టి అసలు ఊర్లలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక మిత్రుని అడిగితే ఏమని చెప్తా ఉన్నాడంటే, అన్న మరి ఎన్ని ఫామ్స్ వచ్చినాయి మీకు, ఏ విధంగా వచ్చినాయి అంటే అసలు దాని డీటెయిల్స్ లేవు, మనకు ఒక 40 పేర్లు వచ్చినాయి. ఈ 40 పేర్లలో వాళ్ళు రేపు అధికారులు ఇంటింటికి సంబంధించినటువంటి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. 40 మంది పేర్లు వస్తే 40 మంది ఇంటికి పోతారట. వీళ్ళు ఎవరు వచ్చేటువంటి అధికారులు రేపు సర్వే ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది కదా, ఏది 21వ తారీఖు వరకు ఏవో సర్వే ఉంది, ఇంటింటి సర్వే. అంటే భూమి ఎంత ఉన్నది, భూమి చెట్లు ఉన్నాయా, పుట్టలు ఉన్నాయని చెప్పేసి తిరుగుతారు. 21 వరకు తిరుగుతారు, 26 వరకు మీకు ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పేసి ఏదైతే చెప్పిండో ప్రభుత్వం, దాంట్లో భాగంగా 21వ తారీఖు వరకు వీళ్ళు గ్రామాలలో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రామాలలో తిరుగుకుంటూ మా గ్రామంలో, అది సపోజ్ చెప్తాను, ఒక గ్రామంలో సుమారుగా దర్దాపుగా ఒక 200 నుంచి 250 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అబ్బా, ఒక గ్రామంలో 200 నుంచి 250 మంది పెట్టుకున్నారు దరఖాస్తులు. ఏ విధంగా పెట్టుకోవడం జరిగింది? కొత్త రేషన్ కార్డుల కోసం. అంటే 7-8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎంతమందికి పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి పిల్లలు కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళ నాన్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి డివైడ్ అయ్యి కొత్త ఫ్యామిలీ ఏర్పడ్డది కాబట్టి ఈ 7-8 సంవత్సరాల్లో ఒక గ్రామంలో ఎంతమందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి? దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఒక 200 నుంచి ఇది తక్కువ అంచనా చెప్తా ఉన్నా, 200 నుంచి 250 మంది కొత్తగా అయినటువంటి వాళ్ళు కావచ్చు. మరో పక్కన దీంట్లో పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి 1-2 పిల్లల్ని యాడ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు. మొత్తం ఓవరాల్గా కలిపితే 300 ఇళ్లను సర్వే చేయాలి. లెక్కకైతే అధికారులు 300 ఇళ్లను అధికారులు సర్వే చేసుడు కేవలం 40 మంది పేర్లు వచ్చినాయట. 200-250 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 40 మంది పేర్లు వచ్చింది. అంటే ఏ ప్రామాణికంగా తీసుకున్నట్టు? అంటే ఈ యొక్క వైట్ పేపర్లో రాసి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కుల సర్వేలో వాళ్ళు డీటెయిల్స్ చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీటిని అన్నిటి ప్రామాణికంగా తీసుకున్నా కానీ కేవలం ఒక వార్డుకి వెళ్తే 40 మంది వెళ్తారు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు.
నువ్వు అట్లాంటిది 40 మంది పేర్లు ఒక గ్రామంలో వచ్చినాయంటే ఏ విధమైనటువంటి మీరు ఇన్స్ట్రక్షన్స్ దీనిలో ఫాలో అయ్యారు? దీన్ని అంతేకాకుండా కొంత ఆయన చెప్పినటువంటి అంశం ఇంకొకటి, రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటిదంటే, ఇప్పుడు ఒకవేళ మీకు 40 మందిలలో పేరు కూడా లేదనుకో, మీరు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి పేర్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి అధికారుల దగ్గరికి వచ్చినటువంటి లిస్టులో మీ పేరు లేకపోతే నేరుగా మీరు మొదలు గ్రామ పంచాయతీ లేకపోతుంటే ఎంఆర్ఓ ఈ కార్యాలయాల్లో వైట్ పేపర్ మీద తెల్ల కాగితం మీద అప్లై చేయాలి. తెల్ల కాగితం మీద మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్, సపోజ్ అనిల్ ఉందనుకుందాం, దాంతోపాటు వైఫ్ అంటే ఆడవాళ్ళ పేరు మీద వస్తుంది కాబట్టి కుటుంబ హెడ్ వైఫే ఉంటారు కాబట్టి వాళ్ళ వైఫ్ పేరు, వాళ్ళకి సంబంధించినటువంటి భర్త పేరు, పిల్లల పేరు, ఏదో ఇద్దరు పిల్లలు, ఈ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి మాకు రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి మీరు దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తు ఫామ్ తీసుకుపోయి మీరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ కనుక ఇచ్చినట్టయితే ఈ సెక్రటరీ నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించినటువంటి కార్యాలయాలను పంపుతాడట. ఇది కేవలం 1 రోజుతోటి 2 రోజులతో ముగిసిపోయేటువంటి ప్రక్రియ కాదు, రేషన్ కార్డుల ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగుతుంది అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి కొంత స్పష్టమైనటువంటి అంశం చెప్పకపోయినప్పటికీ ఇది నిరంతర ప్రక్రియ, లేదా 4 రోజుల వరకు అప్లై చేసుకోవాలన్నా ఇది ఏందనేది ఇంకా చెప్పట్లేదు. వాళ్ళు ఇంటింటికి వస్తారు, ఇంటికి వచ్చినటువంటి 40 మంది ఇంటికి వచ్చే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? సరే ఒకవేళ కనుక 40 మంది ఇంటికి వచ్చింది అనుకుందాం, ఈ 40 మంది ఇంటికి చాలామంది కూడా గ్రామాలలో ఉండరు, రేషన్ కార్డు కావాలి, గ్రామాలలో ఉండకుండా ఏదో వేరే పని మీద నిమిత్తం వేరే సంబంధించినటువంటి ఒక ఏడాది బతుకుదామని ఎక్కడికైనా పోయింది అనుకుందాం, లేదా 6 నెలలు ఉండొద్దామని అనుకున్నారు అనుకో, ఏదైనా పని ఉండదు అనుకోర్రి, బయటికి పోయి అనుకో, ఈ అధికారులు వచ్చినటువంటి టైంకి వాళ్ళు ఇంటి దగ్గర లేకపోతే పరిస్థితి ఏంటిది? సో వీటన్నిటిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి మిత్రులారా, నేనేమని చెప్తా ఉన్నానంటే, దీంట్లో ఈ ఫామ్ తోటి మీరు మీ సేవకు పోకండి, గాయి గత్తరగా కాకండి. ఈ ఫాము డూప్లికేట్, ఇది ఫేక్ అయినటువంటి ఫాము, ఇది మీ సేవలకు తీసుకుపోయినా కానీ అది చింపి అక్కడ పక్క పడేసేటువంటి ఫామే తప్పించి అక్కడికి వచ్చేటువంటి ఫామ్ కాదు. కాబట్టి మీ సేవలో ఎటువంటి దరఖాస్తులు రేషన్ కార్డు కోసం తీసుకోవట్లేదు, ఇది క్లారిటీ. మీరు మీ సేవకు వెళ్ళకండి. రెండో అంశం, మీకు రేషన్ కార్డు కావాలంటే నేరుగా మీరు ఆయా గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యాలయం దగ్గరికి పోయి మీరు రేషన్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నట్టయితే ఉంటే మీకు నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ పైన రేషన్ కార్డు మంజూరుకాయ అని చెప్పేసి మీరు అది పెట్టేసి అక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ గ్రామం, మీ ఆధార్ కార్డు నెంబరు, పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబరు, వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఈ వివరాలని మీరు వైట్ పేపర్లో రాయండి. ఒక స్పష్టమైనటువంటి ఫామ్ కానీ ఫార్మాట్ కానీ ఏమీ లేదు. కాబట్టి వైట్ పేపర్లో రాసి మీరు గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ, మున్సిపాలిటీ కార్యాలయం కానీ, మండల ఆఫీసులో కానీ ఇచ్చినట్టయితే దానిపైన అధికారులు వెరిఫై చేసి మీకు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ఇది ట్రూ. ఈ ఫామ్లను గీమ్లను ఏమి నమ్మకండి. ఈ ఫామే గతంలో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇది 6 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫామ్, ఇది ఒకసారి చూసుకోవచ్చు. ఇదే ఫామ్, ఈ ఫాము 6 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫాము, ఇది ఇదో చూడవచ్చు. ఇదే కదా ఫామ్, 6 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఫామ్ ఇది మీరు ఎక్కడ కూడా నమ్మకండి, ఇది ఫేక్. ఇది సేమ్ ఇదే కదా, యాడ్ మెంబర్ డీటెయిల్స్, ఎస్ఆర్నో ఈ సంబంధించినటువంటి ఈ బాక్సులు, ఈ సంబంధించిన రేషన్ కార్డు, ఇది రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈ సంబంధించి అంతా ఒకటే 6 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫామ్, అంతా కూడా సేమ్ ఫామ్. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇది రిపీట్ చేస్తూ ఉన్నారు, ఈ ఫామ్ను రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియా, ఎందుకంటే చాలామంది రేషన్ కార్డు కావాలి కాబట్టి పాపం అందరు కూడా నిజమే కావచ్చు, వస్తే బాగానే ఉంటుంది కదా, మాకు కావాలి. ఇదే కదా ఇంతకుముందు చూపెట్టినటువంటి ఫామ్ కూడా ఇదే, ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫామ్ కూడా ఇదే. ఇది ఫేక్ ప్రచారం. దయచేసి ఎవరు కూడా మీ సేవకి వెళ్ళి మీరు ఆగమాగం కావద్దు. మీరు రేషన్ కార్డు కావాలంటే మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉన్నది. ఇది నేను కొంతమందితోటి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సరైనటువంటి సమాధానం లేదు కాబట్టి నేను గ్రామాలలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటిది, మండలాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటిది అనేది కొంచెం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఫామ్ మాత్రం ఫేక్, ఇది ఎవరు కూడా నమ్మకండి. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.